అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పిన దాంతో ఏకీభవిస్తున్నారు అధ్యక్ష. దీంట్లో ఏంటంటే చాలా అవకతవకలు జరిగిన మాటలో ఎటువంటి అనుమానం లేదు. దాన్ని దాయాల్సిన అవసరం కూడా ఈ ప్రభుత్వానికి లేదు అధ్యక్ష. ఈరోజు కాదు అధ్యక్ష, ఈరోజు సభలో ఎత్తబడిన సమస్య మూలంగా మేము విజిలెన్స్ ఆదేశించలేదు అధ్యక్ష. ప్రభుత్వానికి వచ్చిన సమాచారం మేరకు ఇప్పటికే ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుని దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ వేయటం చేశారు అధ్యక్ష. ఆ రిపోర్ట్ వచ్చింది. కాకపోతే ఆ రిపోర్ట్లో డీజీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏం చెప్పారంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ సిఐడి ద్వారా చేయించమని చెప్పారు అధ్యక్ష. కాకపోతే ఆ విజిలెన్స్ రిపోర్ట్లో వచ్చిన సమాచారం మేరకు అవకతవకలు జరిగిన మాట మాత్రం ప్రాథమికంగా అర్థమవుతుంది అధ్యక్ష. కాకపోతే ఇవన్నీ కూడా అనేక ఉన్నాయి కాబట్టి ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి డైరెక్టర్ జనరల్ రికమెండ్ చేశారు కాబట్టి ఇప్పటికే సిఐడి ఎంక్వైరీ జరుగుతుంది అధ్యక్ష. ఈలోపు దీంట్లోనే చాలా ఆశ్చర్యకరంగా అధ్యక్ష, ఇన్వాయిస్లో ఏదైతే చెప్పారో అవన్నీ కూడా తీసినట్లు ఆధారాలు కూడా లేవు అధ్యక్ష ఇన్ ప్రిన్సిపల్. తర్వాత ఆ అమౌంట్స్ కూడా యాత్ర చేసిన వారికి డైవర్ట్ అయినాయని చెప్పేసి బ్యాంక్ స్టేట్మెంట్ ద్వారా కూడా నిర్ధారించబడింది అధ్యక్ష. నేను కాదంటలా, కానీ డీజీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటే సిఐడి ఎంక్వైరీ వేసి ఇంకా ఫర్దర్ లోతుగా ఇన్వెస్టిగేట్ చేయమన్నారు కాబట్టి దాని మీద సిఐడి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా రిక్రూట్మెంట్స్ మీద చెప్పారు అధ్యక్ష. రిక్రూట్మెంట్స్ కూడా చాలా అన్యాయంగా చేశారు అధ్యక్ష. ఎందుకంటే రూల్స్ ప్రకారం పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అబ్జర్వ్ చేస్తూ అవుట్సోర్సింగ్ కానివ్వండి లేకపోతే కాంట్రాక్ట్ సర్వీస్ కానీ తీసుకోవాలి అధ్యక్ష. కానీ ఆ గత ప్రభుత్వం ఏం చేసిందంటే న్యూస్ పేపర్స్లో నోటిఫికేషన్ ఇవ్వకుండా వెబ్ నోటిఫికేషన్ ఇచ్చేసి దాదాపు 60 మందికి కనీస అర్హతలు లేకోకుండా కనీస క్వాలిఫికేషన్ లేకోకుండా వాళ్ళ నియామకాలు చేశారు అధ్యక్ష. ఈ 60 మందే కాకుండా ఒక 19 మందిని సాక్షి మీడియాలో పనిచేసిన వాళ్ళని, అదేవిధంగా ఐప్యాక్లో పనిచేసిన వాళ్ళని, ఐ డ్రీమ్లో పనిచేసిన వాళ్ళని కూడా ఇర్రెగ్యులర్గా రిక్రూట్మెంట్ చేయడం జరిగింది అధ్యక్ష. సో వీటన్నిటి మీద కూడా తప్పుకోకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను అధ్యక్ష. మరి విజిలెన్స్ రిపోర్ట్ ఏదైతే ఇచ్చారో ప్రాథమికంగా దాని మీద తప్పకుండా డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ, ఎందుకంటే సిఐడి ఎంక్వైరీ పెండింగ్లో ఉంది కాబట్టి ప్రాథమిక ఆధారంగా తప్పకుండా బాధ్యులైన అధికారుల మీద చర్యలు తీసుకుంటూ కూడా జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా జిఎస్టీది ఏదైతే డిపార్ట్మెంట్ టీడీఎస్ కింద రికవరీ చేశారో ఆ అమౌంట్ని ప్రభుత్వం జిఎస్టీకి చెల్లించింది అధ్యక్ష. తప్పకుండా జిఎస్టీ కట్టకపోతే జిఎస్టీ నిబంధనల ప్రకారం తప్పకుండా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. దానికి జిఎస్టీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, ఎందుకంటే ఎప్పుడైతే ఈ డిపార్ట్మెంట్ డిజిటల్ కార్పొరేషన్ 2% కట్టిందో వాళ్ళకి సమాచారం వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడి నుంచి పేమెంట్ చేయకపోతే వారి మీద చర్యలు తీసుకుంటాం. అంతేకాకుండా ఈ డిజిటల్ కార్పొరేషన్ తరఫు నుంచి కూడా మరి దాన్ని పర్స్యూ చేసి వారి మీద చర్యలు తీసుకుంటానికి కూడా ఆర్డర్స్ ఇస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాం అధ్యక్ష. ఇదే మంత్రి గారు అంటే వారు అనేది ఏంటంటే సిఐడికి ఇస్తే మరి ఆయనకు తెలిసిన పాస్ట్ ఎక్స్పీరియన్స్ 15 సంవత్సరాలుగా అంతులేని డిలే అవుతుంది కాబట్టి మీరు ఏదైనా ఒక షెడ్యూల్ ఇచ్చి ఈ టైంలోగా అవ్వాలి అని చెప్పి మీరు అవసరమైతే వాళ్ళతో ఒక సమావేశం అయ్యి ఈ రకంగా ప్రశ్న వచ్చింది, సో మీరు టైం బౌండ్ అవ్వాలి అని చెప్పి మీరు ఏదైనా చేసి మళ్ళీ కొంచెం ఫాస్ట్గా అయ్యేలాగా. తప్పకుండా అధ్యక్ష. ఏదైతే జిఎస్టీకి సంబంధించి ఈ ఇర్రెగ్యులర్ పేమెంట్స్ సంబంధించి చెప్పారో వెంటనే డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటాను అధ్యక్ష, ఆర్డర్స్ ఇస్తాము. అదేవిధంగా జిఎస్టీ పేమెంట్స్కి సంబంధించి ఏదైతే గౌరవ సభ్యులు ఎవరెత్తారో అవసరమైతే జిఎస్టీ సంబంధిత అధికారులతో కూడా మాట్లాడి వాళ్ళు పేమెంట్ చేసింది లేనిది అవన్నీ కూడా ఎంక్వైరీ చేసి వారి మీద కూడా చర్యలు తీసుకునే విధంగా అవసరమైతే రికవరీ చేయడానికి ఏదైనా అవకాశాలు ఉంటే ఆ ప్రొసీడింగ్స్ కూడా స్టార్ట్ చేస్తాం అధ్యక్ష. కానీ ఏదైనా కానీ ఫైనల్ యాక్షన్ తీసుకోవడానికి సిఐడి రిపోర్టు అనేది కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డీజీ గారే సిఐడి ఎంక్వైరీకి ఆదేశించారు కాబట్టి, సూచన చేశారు కాబట్టి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత కరెక్ట్ విజిలెన్స్ వాళ్ళు సిఐడికి చెప్పి సిఐడి వాళ్ళు ఇంకో పోలీస్ కప్పు చెప్పి ఇది ఇట్ కాంట్ గో ఆన్. అంటే ప్రాథమికంగా ఏదైతే చెప్పారో విజిలెన్స్ రిపోర్ట్లో దాని మీద చర్యలు వెంటనే ప్రారంభిస్తారు. గౌరవ మంత్రి గారికి
నేను అదే చెప్తున్నా అధ్యక్ష. సిఐడి అనేటటువంటిది పోలీస్ చేసేటటువంటిది క్రిమినల్ యాక్షన్, క్రిమినల్ చర్య ఏదైతే ఉందో దానిపైన సిఐడి వాళ్ళు చేసేటటువంటిది చర్యలు ఉంటాయి అధ్యక్ష. వాట్ అబౌట్ రికవరీస్? వాడు ఎప్పుడో అరెస్ట్ అయితే సంబంధిత అధికారిని అప్పుడు సస్పెండ్ చేస్తామో అప్పుడు యాక్షన్ తీసుకుంటాం అనేది కాదు కదా. కల్ప్రిట్ ఈస్ ఇంకా వాళ్ళు స్టిల్ దే ఆర్, ఇఫ్ దే ఆర్ కంటిన్యూ ఇన్ ది సేమ్ ప్లేసెస్ ఆర్ అండ్ ఇన్ ఎనీ అదర్ పొజిషన్స్, వాట్ ఈస్ ఫేట్ ఆఫ్ ది స్టేట్? సంబంధిత అధికారుల పైన తక్షణమే అకార్డింగ్ టు ది విజిలెన్స్ రిపోర్ట్ పైన మీరు డిపార్ట్మెంట్ ఎంక్వైరీకి ఆర్డర్ చేయాలండి. సిఐడి ఇస్ ద అడ్వైజరీ డిపార్ట్మెంట్. వాళ్ళు అడ్వైజరీ ఏమి ఇచ్చారు? క్రిమినల్ యాక్షన్ ఇచ్చారు. ఉద్దేశం ఉందా లేదా అని మీరు అడగొచ్చు. అది మేము అనేది ఏంటంటే ముందు విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి అదే సార్, విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చేటటువంటి నివేదిక పైన డిపార్ట్మెంట్ ఎంక్వైరీ కండక్ట్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు వాటిపైన యాక్షన్ తీసుకోవాలి సార్. అదేనండి, తీసుకునే అవకాశం ఉందా అని అడగండి. ఉందా సార్? ఉందా లేదా, ఎందుకు చేయలేదు అనేది అడుగుతాను సార్. మంత్రి గారిని ప్రశ్న రూపంలో అడగండి తప్ప. సార్ ఇప్పుడు మేము ప్రశ్నించేది అదే సార్, అవకాశం ఉందా లేదా, ఉండేటప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు వాటి. అందుకని నేను ముందుగానే చెప్పాను సార్, బిజినెస్ రూల్స్ ఏమిటి, బిజినెస్ రూల్స్ ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు. మీ ద్వారా మంత్రి గారిని కోరేది అధ్యక్ష, ఏదైతే సభాపతి స్థానంలో మీరు చెప్పినట్టుగా ఒక టైం ఫ్రేమ్లో తొందరగా